తెలుగు టెలివిజన్ ఆత్మీయులకు, ఈ ఇండస్ట్రీలో పనిచేస్తున్న నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, కార్మికులకు, దర్శకులందరికీ నమస్సుమాంజలి. ఇవాళ మన యూనియన్లు ఎన్ని ఉన్నా, మన సంఘాలు ఎన్ని ఉన్నా కూడా మనందరి కోరిక ఒకటే. మన టీవీ పరిశ్రమకు టీవీ నగర్ కావాలి, మనకు ఒక సంక్షేమ భవనం కావాలి, మన వాళ్ళందరికీ కూడా ఆరోగ్య బీమా, జీవిత బీమా కావాలి. దీనికోసం అనేకమైన ప్రయత్నాలు మనం మొదటి నుంచి చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలతోటి, వ్యక్తులతోటి, మంత్రులతోటి, అధికారులతోటి, అందరితోటి నిర్విరామంగా నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నాం, కష్టపడుతున్నాం. 4 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కిలాగా మన ప్రయత్నాలు నడుస్తున్నాయి. కానీ మన ప్రయత్నాలు ఎక్కడ ఎప్పుడు కూడా ఆపేది లేదు. ఈ ప్రయత్నం ఇలా కొనసాగుతూ ఉండాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వాల బాధ్యత ప్రజల సంక్షేమం. మనం కూడా ప్రజల్లో ఒక భాగం. మనకి అందరూ సహకరించాల్సిన బాధ్యత మనకున్నది. 54 ఏళ్ల తెలుగు టెలివిజన్ చరిత్రలో మనం ఫెడరేషన్ స్థాపించి ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నాం. అందరం కలిసికట్టుగా, నటీనటులు, నిర్మాతలు, మన ఫెడరేషన్ అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి డబ్బింగ్ సీరియల్ అనే ఉద్యమాన్ని మనం జయప్రదం చేసుకున్నాం. ఇవాళ దాని ఫ్రూట్స్, ఇవాళ తెలుగు సీరియల్స్ చాలా షూటింగ్ జరగడం వల్ల దాని ఫ్రూట్ అందరూ అనుభవిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదో ఒకరోజు మనందరి నినాదం ఏదైతే ఉందో మన కోరిక ఫలిస్తుందని నేను భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఆ ప్రయత్నంలో అందరూ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్క యూనియన్ లేదా ఎవరికి తోచినంత వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం అంతా అభినందించదగింది, ఆహ్వానించదగ్గది. చిత్రపురి వాళ్ళు అయింది అంటే ఎన్నడో ప్రభాకర్ రెడ్డి గారు ఆయన డ్రీమ్ అది ఇన్నాళ్ళకు ఫలించి ఇన్ని వేల మందికి ఒక గూడు కల్పించింది. దాంట్లో మిగతా విషయాలు ఏమన్నా ఉండవచ్చు, కానీ చాలామందికి ఒక రకమైన గూడు కల్పించిన విషయం కాదనలేని సంగతి. అదేవిధంగా మన టీవీ నగర్ కానీ, మన సంక్షేమ భవన్ కానీ, మన ఆరోగ్య బీమా, జీవిత బీమా కానీ తప్పకుండా ఫలిస్తుంది. ఈ సందర్భంగా కొంతమంది వ్యక్తులు, మనలోనే కొంతమంది వ్యక్తులు మన వాళ్ళ మీదనే కొన్ని అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. మనం వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని, స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని మాట్లాడుతున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయడానికి వ్యవస్థను అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు ఇక్కడ. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ ఇమేజ్. నాగబాల సురేష్ కుమార్ కంటూ నాకు నా వ్యక్తిత్వం ఉంది, నా ప్రతిభ ఉంది, నా ఓన్ ఇమేజ్ ఉంది. ఎక్కడైనా కూడా ఆ ఇమేజ్ తోటి నేను ఏదైనా నా వ్యక్తిగత ప్రయోజనాలని నేను సాధించుకుంటాను. డబ్బింగ్ సీరియల్ ఉద్యమం అప్పుడు కూడా నేనేం చెప్పానంటే, ఎప్పటి వరకైతే డబ్బింగ్ సీరియల్స్ ఛానల్స్ నడుస్తాయో అప్పటి వరకు నేను సీరియల్ చేయను అని చెప్పాను. అదే మాట మీద నేను కొనసాగుతా ఉన్నాను. ఈరోజు వరకు నేను వాటికి దూరంగా ఉండడానికి కారణం అదే. అదేవిధంగా ఫెడరేషన్ స్థాపన చేశాం. ఇవాళ మనం వర్క్షాప్స్ పెడుతున్నాం. వర్క్షాప్స్ వల్ల అందరికీ ప్రయోజనం జరుగుతుంది తప్ప నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం జరగడం లేదు. అదేవిధంగా నలుగురిని కలవడం వల్ల, కలుస్తున్న సందర్భాల్లో కూడా, ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు ఒక పర్సనల్ ఇమేజ్ ఉంది. మినిస్టర్లతో కావచ్చు, ఆఫీసర్లతో కావచ్చు. దాన్ని మన కార్మికుల కోసం, మన టీవీ కోసమే వాడుతున్నాను తప్ప నా వ్యక్తిగతంగా వాడుకొని నేను యాడ్ ఫిలిమ్సో లేదా సీరియల్సో ఛానల్స్తో టైఅప్ అయిపోయి, కుమ్ముక్కైపోయి నా బిజినెస్ చేసుకోవడంలా. బిజినెస్ చేసుకునే వాళ్ళు, సీరియల్స్ చేసేవాళ్ళు, కుమ్ముక్కయ్యేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. నాగబాల సురేష్ కుమార్కి ఆ అవసరం లేదు. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే, మనం కలిసికట్టుగా ఉన్నప్పుడు మన మధ్య అపోహలు సృష్టించడానికి కొన్ని స్వార్థపరుల శక్తులు వాళ్ళు నిందలు వేస్తుంటారు. వాళ్ళు ఏం పని చేయరు, నయా పైసా ఇండస్ట్రీకి పని చేయరు, ఓ 1000 రూపాయలు కూడా డొనేషన్స్ ఇవ్వరు, కానీ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు, కూర్చొని రాళ్ళు వేస్తూ ఉంటారు. అలాంటి మాటల వల్ల మనకు అప్పుడప్పుడు ఖేదం జరుగుతూ ఉంటుంది. నిజమేనేమో అనిపిస్తుంది
తప్పు మాట్లాడేవాళ్ళు. అది కూడా నిజమైన ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇవాళ రచయితల సంఘానికి మనం బిల్డింగ్ కట్టుకున్నామంటే దానికి ఒక 26 లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టామంటే అందులో సుమారుగా 18 lakhs నా పర్సనల్ ఇమేజ్ తోటి నేను వ్యక్తిగతంగా 18 lakhs నేను ప్రొక్యూర్ చేశాను. ఇవాళ రచయితల సంఘంలో 550 నుంచి 600 మంది మెంబర్స్ ఉన్నారంటే సుమారుగా 400 మంది మెంబర్స్ను మనం ఎందుకు చేర్పించాము? యూనియన్ స్ట్రాంగ్ అవ్వడానికి. వాళ్ళు మెంబర్స్ అయితే నాకు వచ్చిన ప్రయోజనం ఏం లేదు. ఇవాళ రచయితల సంఘం బిల్డింగ్ అయితే అందులో నేనేం పోయి కూర్చోవడం లేదు, నా ఆఫీస్ అక్కడ రన్ చేయడం లేదు. అలాగే ఫెడరేషన్ స్ట్రాంగ్ అయితే ఫెడరేషన్ ద్వారా నేను సాధిస్తున్నది ఏం లేదు. బట్ ఇండస్ట్రీలో ఇన్నాళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీ వాళ్లకు ఏదో ఒకటి చేయాలి. మిగతా మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఎవరైనా కూడా ఇన్ని యూనియన్లు ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, బయట వేరే వాళ్ళు మన వాళ్ళు కాదు. ఎవరైనా టీవీ వాళ్ళ గురించి మాట్లాడతారు, మన కార్మికుల గురించి మాట్లాడతారు. నేను మాట్లాడతాను, బరాబర్ మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతానంటే ఆ స్టేజ్ మనది, అక్కడ బ్యాక్ డ్రాప్ మనది, ఆ ఇన్విటేషన్ మనది, ఆ పూలదండ మనది, ఆ షాల్ మనది, ఆ మెమెంటో మనది, ఆ ప్రేక్షకులు మనవాళ్ళు, అందుకు పెట్టే ప్రతి పైసా ఖర్చు మనది. ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్ మనవాడు, ఆ వీడియోగ్రాఫర్ మనవాడు. మనల్ని అంటారు వ్యక్తిగతంగా ఫోటోలు చేసుకుంటారు, ఎక్కువ మాట్లాడతారు. బరాబర్ మాట్లాడతాం. ఎందుకు మాట్లాడడం? స్టేజ్ మనది, గెస్ట్లను మనం పిలుస్తాం. మన విషయాలు మనకు వాళ్ళు చెప్పకపోతే ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి చెప్తారా మన గురించి? ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి మన కష్టాల గురించి విఐపీలతో మాట్లాడతారా? మరి మన డయాస్ మీద మన గురించి మనం మాట్లాడుకోకపోతే ఎవరు మాట్లాడతారు? ఇలా మాట్లాడడాన్ని కూడా తప్పు పడుతూ ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళందరికీ నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను. ఏదైనా ఒక పని చేసి చూపించండి. మీరు ఇండస్ట్రీకి మీరేం చేశారో చెప్పండి. టీవీ వాళ్ళ కోసం కానీ, కష్టాలు కన్నీళ్ళు ఉన్నప్పుడు కానీ మాటలు కాదు. ఇవాళ మన ఫెడరేషన్ ఇవాళ ఇంత స్ట్రాంగ్ అయ్యింది అంటే మన నాని ఆధ్వర్యంలో మిగతా వాళ్ళందరూ కష్టపడి ఇవాళ డబ్బులు ఇప్పిస్తున్నాం. ఇవాళ ఛానల్స్లో కానీ మిగతా చోట కానీ మనం ప్రభుత్వంలో కానీ ఒక స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నామంటే మన యూనిటీ, మన ఐక్యత. ఈ ఐక్యత ఇలాగే ముందు కొనసాగాలి. మాటలు కాకుండా ముందు మాట్లాడండి. అనవసరంగా వ్యక్తిగత ద్వేషాలు పెంచుకొని, జలసీ పెంచుకొని, చేసేది ఏం లేకుండా, చెప్పేది ఏం లేకుండా ఊరికే రాళ్ళేస్తే కాలం మిమ్మల్ని క్షమించదు. ఏదో ఒకరోజు ఆ కాలం మిమ్మల్ని కబళిస్తుంది. తస్మాత్ జాగ్రత్త.